హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది మొన్నటి వీడియో 3 డేస్ తర్వాత మనం ఆవకాయ పెట్టాం కదా! ఆవకాయ పెట్టిన తర్వాత మనం నిన్నైతే ఓపెన్ చేసామన్నమాట. నిన్న ఏంటి మండే రోజండి. మండే రోజైతే ఓపెన్ చేశాను. చూసారు కదా! ఆవకాయ చాలా బాగుందండి. అన్నీ కూడా సమపాలల్లో ఉన్నట్టున్నాయి. ఏది కూడా ఎక్కువ అవ్వలేదు, అలాగని ఏది కూడా తక్కువ అవ్వలేదు. అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడడానికే నోరు ఊరుతుంది కదండి. నచ్చిందండి. ఒకసారి మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా దీని అంతటినీ కూడా ఒక జాడీలో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. మనకి పచ్చళ్ళు మ్యాక్సిమము ప్లాస్టిక్ డబ్బాల్లోని అప్పటికి ఒక 3 డేస్ మనం అది ముక్క బాగా ఊరేంత వరకే ఉంచుకోవాలండి. తర్వాత ఇలాగ జాడీలో కానీ లేదు అని అంటే గాజు సీసాలు ఉంటాయి కదండి, గాజు సీసాలో కానీ పెట్టుకోవడం మంచిదనమాట. ఎందుకంటే మనకు అవి బేగా పాడవకుండా ఉంటాయి కదా. అది చాలామందికి తెలుసండి, కానీ కొంతమందికి తెలియకపోకుండా కూడా ఉండొచ్చు కదండి. అందుకని చెప్తున్నాను అనమాట నేను. కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి. మనం జాడీలో వేసుకుంటే మనకి ఇంక ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు అయితే సరిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో పచ్చడి. పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. వేసి ఇంక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఇయర్కి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఏంటంటే ముందు రోజు నేను గాజువాకి వెళ్ళానండి. గాజువాకి వెళ్ళినప్పుడు అక్కడ కరపెంటల కనిపించాయండి, తీసుకున్నాను అనమాట. ఈ దుంపలు బెల్లం పాకం పట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట. నేను ఇప్పుడు కూడా బెల్లం పాకం అయితే పడతానండి. పైన తొక్క మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అనమాట. తీయలేకపోయాను, చాలా టైం పట్టింది. నించొని తీద్దాం కదా, వీడియో షూట్ చేద్దాం కదా అని అనుకున్నాను, కానీ అవి తీయడానికి చాలా టైం బట్టి కత్తిపేటతో అయితే చాలా సింపుల్గా తీసేస్తారండి మా అమ్మ వాళ్ళైతే. నేను చాక్తో తీసాను అనమాట, అందుకని కొద్దిగా టైం పట్టింది. ఇంక తర్వాత పైన పొట్టంతా తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసి ఉడికించేసుకొని పైన అయితే పక్కన బెల్లం అయితే పాకం పెట్టేసుకున్నానండి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదిగో చూసారు కదా, బెల్లం అయితే ఒక పక్కన పాకం పెట్టుకున్నాను. స్వీట్ పొటాటోస్ అంటారు కదండి, చిలకడ దుంపలు ఇవి కానీ ఏవైనా సరే నాకు బెల్లం పాకం పట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. మనకు బెల్లం కూడా చాలా మంచిదండి, మనకు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా చూసారు కదా, ఉడికిన తర్వాత ఇలాగ సన్నగా ముక్కల్లా కట్ చేసేసుకొని వీటిని బాగా చూసారు కదా, మనకి బెల్లంలో నుంచి బబుల్స్లా వస్తాయండి. అలా వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుంటే ముక్కకి అంతా కూడా బాగా పట్టి చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారు కదా, బబుల్స్ వస్తున్నాయి కదండి. మనకి బబుల్స్ వస్తున్నాయి అని అంటే ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇంక స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇంకొక 1 నిమిషం పాటు అయితే ఉంచి మీలో ఎంతమందికి ఇలాగ చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలాగ తినడం. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. మనకు ఒక స్వీట్ రెసిపీలాగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగుందో, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇంకా సడన్గా మధ్యాహ్నం అయితే క్లైమేట్ అనేది ఒకేసారి చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు చెప్పాను కదండి, వర్షాలు అనేవి సడన్గా అప్పటికప్పుడు పడిపోతున్నాయి అన్నమాట. ఇంకా మనకి వర్షాకాలం కూడా వచ్చిందండి. అయినా సరే ఎండలు అలాగే ఉన్నాయి, వర్షాలు కూడా అలాగే పడుతున్నాయి అన్నమాట. క్లైమేట్ అంతా ఒకేసారి చేంజ్ అయిపోయి చీకటిగా అయిపోయిందండి. టైం అయితే 2 అవుతుందన్నమాట. గాలి కూడా చాలా బాగా వీసింది. ఇంకా చూసారు కదా గాలి ఎలా వస్తుందో. చెరువు గట్టు మీద మనకి చెట్లు ఉంటాయి కదా, అవి ఎలాగ స్పీడ్గా అయితే ఊగుతున్నాయో. చూసారు కదా, మొత్తం అంతా నల్లగా కనబడుతుంది. ఆకాశం అంతా కూడా నల్లగా అయిపోయిందండి.
ఇక్కడైతే మార్కెట్లోని ఇది ఈ క్లిప్పింగ్ అయితే ఫ్రైడే రోజుదండి. అక్కడ అమ్మవారిది పండగ ఉందండి, లక్షవారం అనమాట. అంటే ఇప్పుడు ఈ లక్షవారం, ఇప్పుడు వస్తున్న లక్షవారం అనమాట. అంటే ఎల్లుండి పండగ ఉందండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని అయితే ఇలాగ ఊరంతా కూడా ఏ ఊర్లో అయితే అవుతుందో అక్కడ ఊరంతా కూడా ఊరేగిస్తారనమాట. అమ్మవారు దుర్గాదేవి అండి, దుర్గాదేవి అమ్మవారు అనమాట. ఇలాగ డప్పు కొట్టి మొత్తం ఊరంతా కూడా ఊరేగిస్తారు. చూసారు కదా ఎలా ఉన్నారో. చూడగానే చాలా అసలు ఇదిగా అనిపించింది అనమాట, హ్యాపీనెస్ వచ్చింది. అంత బాగున్నారు అమ్మవారు. నేను ఎప్పుడైతే చూడలేదనమాట, ఇదే ఫస్ట్ టైము. వేపాకులు అవి కట్టి గొడుగులు తయారు చేసి నా పైన అయితే అమ్మవారిని పెట్టి ఇలాగ ఊరేగిస్తున్నారు. ఇక్కడ ధూపం చూసారు కదా, అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి. ఇలాగ ధూపం అయితే ఇస్తూ వెళ్ళారనమాట. ఇలాగ ఊరంతా కూడా మనకి 9 రోజులైతే సాయంత్రం పూట తిరుగుతారంటండి. తర్వాత ఈ లక్షవారం అయితే పండగ అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇది నెక్స్ట్ డే అండి, ఇది నెక్స్ట్ డే కూడా వచ్చారనమాట. అదే టైంకి అయితే నేను అక్కడ ఉన్నానమాట. అందుకని మళ్ళీ అయితే వీడియో షూట్ చేసుకున్నాను. చూసారు కదా, నెక్స్ట్ డే కూడా ఇలాగైతే చూసారు కదా ఊరేగింపు అయితే వస్తుందన్నమాట అమ్మవారిది. ఆ రోజైతే మార్కెట్ ఉండడం వల్ల అయితే మనకి ఆ ఊరేగింపు అనేది అంతా కూడా కలిసిపోయింది అనమాట. ఇప్పుడైతే మార్కెట్ లేదు కదండి. ఇప్పుడు ఊరేగింపు అనేది మనకి బాగా కనిపిస్తుంది. చూసారు కదా, డబ్బుల్ని మనం ఉండిలో వేస్తాం కదండి, అలాగ ఇక్కడ డబ్బుల్ని ఏంటంటే అలాగక్కడ అందులో వేస్తున్నారనమాట. అలా వేస్తారంట. పండగ ఊరేగింపు అనేది అక్కడి నుంచి మొదలవుతుందండి. మళ్ళీ ఎండింగ్ అనేది కూడా ఇక్కడికే ఎండింగ్ అయిపోతుంది అనమాట. గుడి అయితే దీని వెనకాతలే ఉందండి, అమ్మవారి టెంపుల్ అయితే వెనకాతలే ఉందన్నమాట. ప్రతి చోట కొద్దిసేపు అయితే ఆగుతారనమాట. అందరూ వచ్చి దండం అది పెట్టుకుంటారు, అందుకని ఆగుతారు. ఇక్కడైతే కరసాం చేస్తున్నారండి, అందుకని చాలాసేపు అయితే అక్కడ ఆగారు. నాకు కనిపించలేదనమాట. ఫోన్ అయితే కొంచెం పైకి పెట్టి అయితే వీడియో తీశాను. ఇప్పుడు కొద్దిగా కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చి చేశాడు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.